చూడండి కమ్మటి పరవన్నం చేసి ఇవాళ నేను పార్టీకి తీసుకెళ్తున్నాను అన్నమాట. మీకు పరవన్నం రెసిపీ మళ్ళీ చూపిస్తాను. చూడండి చిక్కటి పాలతో కమ్మటి పరవన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేస్తానో చూడండి. ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా స్వీట్ ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం పరవన్నం చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం. పరవన్నం రెడీ అయిపోతుంది. చూడండి రుచికరమైన బెల్లం పరవన్నం రెడీ అయిపోతుంది. చూడండి ఇంత రుచికరమైన పరవన్నంలో ఇలాచీ పౌడర్ లేకపోతే దాని ఫ్లేవరే బాగోదు. అందుకని కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇంత కమ్మటి పరవన్నంలో జీడిపప్పు కిస్మిస్ లేకపోతే అసలే రుచిగా ఉండదు. ఇప్పుడు నేతిలో వేపిన కిస్మిస్తో జీడిపప్పు వేస్తున్నాను. చూడండి దోరగా వేపేసుకున్నాను. ఎంత రుచిగా ఉంటుందో ఈ పరవన్నం, బెల్లం పరవన్నం. చూడండి దోరగా వేపిన కిస్మిస్, జీడిపప్పు నేతిలో కమ్మగా వేపేసి పరవన్నంలో వేసాను. చూడండి పరవన్నం రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను పార్టీకి తీసుకెళ్తున్నాను అన్నమాట. బెల్లం పరవన్నం కమ్మటి పాలతో బెల్లం పరవన్నం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి దాంట్లో కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేపినవి వేసాను. అంతే, అంత ఈజీగా రెసిపీ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి మన దగ్గర సాఫ్రాన్ లేకపోతే ఇంట్లో ఉండే గులాబీ పువ్వు రేకులు వేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ కూడా సాఫ్రాన్ లాగానే ఉంటుంది అన్నమాట. చూడండి పాయసంలో నేను గులాబీ పువ్వు రేకులు వేసాను.